ఇవాళ మన వర్క్ ఫ్రమ్ హోమ్ సిరీస్‌లో డే 12 ఇంక రేపే వరలక్ష్మి వ్రతము. ఎందుకో నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. ఇలాంటి వ్రతాలు, నోములు అంటే మనకి చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టు. బావుంటది. అన్నీ క్లీన్ చేసుకొని ప్రశాంతంగా అమ్మతో కలిసి ఇంక లేవగానే యోగా క్లాస్ అటెండ్ అయ్యేసి మొక్కలకి స్ప్రింక్లింగ్ చేసేసా. ఇంక డ్రై ఫ్రూట్స్ తింటూ కూర్చున్నాను. ఇంకా అలానే ఇంక ఫెస్టివల్ ముందు రోజు కాబట్టి సర్దుడు ఎక్కువుంటది ఇంట్లో. సన్‌రైజ్ వ్యూ అయితే ఈరోజు భలే ఉన్నింది. ఎందుకో ఈ మధ్య ప్లాంట్స్‌తో అటాచ్‌మెంట్ ఎక్కువైపోయింది. ప్లాంట్స్‌తోనే మాట్లాడుతున్నాను. ఇంక లాగిన్ కన్నా ముందు బెడ్‌షీట్స్ అంతా వేసేయమన్నారు అమ్మ. ఆ పనిలో ఉన్నాను నేను. నాకేం అంత పర్ఫెక్ట్‌గా రాదు గానీ, బట్ మా మమ్మీ ఫీలింగ్ నేను ఇవన్నీ బాగా చేస్తానని. సో, డిసప్పాయింట్ చేయడం ఎందుకులే అని నేను గూడా బాగానే చేస్తుంటాను. ఇంకా అమ్మ, నేను కలిసి పూజకు గావాల్సిన చిన్న లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి పంపించాము. డ్యాడీ వస్తూ తీసుకొచ్చేసారు చిత్తూరు నుంచి. ఇంకా అమ్మ అయితే ఫుల్లు క్లీనింగ్‌లోకి దిగిపోయింది. ఈవినింగ్ అయిపోయింది అన్నీ క్లీన్ చేసే లోపల పాపం. నేను ఈ సర్దుడంతా అయిపోయాక ఇంక వెంటనే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను. లాగిన్ అవ్వాలి. ఇవాళ గూడా మనది ఎర్లీ లాగిన్. ఎప్పుడైతే మనకి ఇంట్లో ఇలాగా పనులుంటాయో అప్పుడే ఆఫీస్ వర్క్ కూడా డబుల్ ఉంటది ఎందుకో తెలీదు. ప్రతిసారి ఇలానే జరుగుతుంది. ఇంక ఫేస్‌కి చేయాల్సిన ఆనవాయితీలన్నీ చేసేసి వెళ్లి వర్క్ చేసొచ్చేసాను. ఇంక ఇదే అన్నమాట మనం రేపు అమ్మవారికి పెట్టబోయే శారీ. కాఫీ కలరు చాలా బావుంది గదా! గోల్డ్ బార్డర్‌తో నాకైతే భలే నచ్చింది. మళ్ళీ వెళ్లి మనము తిప్పుడు ముగ్గు గూడా ఏసాము ఒకటి. పర్లేదు బానే వచ్చింది. వరుణ్ సార్ గూడా ఇంప్రెస్ అయ్యారు నా ఆర్ట్‌కి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.